హలో, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మటన్ కర్రీ వండుతున్నాను. రండి చూడండి ఎలా వండుతున్నాను. 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోండి. 1 to 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 to 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే ఇంకో 1 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసేయండి. నెక్స్ట్ ఇదంతా మనం రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. మటన్ అంతా నేను నైట్ మొత్తం పెట్టాను, మ్యారినేట్ చేశాను. నేను కుక్కర్లో చేస్తున్నాను. సో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకున్నాను. నేను కలుపుతూ ఉండండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలపండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తం యాడ్ చేసుకున్నాను. నేను నైట్ మొత్తం పెట్టాను ఫ్రిడ్జ్లో. మీరు 2 to 3 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా వాటర్ అంతా రావాలి మటన్ నుంచి, అప్పుడే అందులో ఉన్న స్పైసెస్ అన్నీ ముక్క మంచిగా పీల్చుకుంటుందన్నమాట. ఒక 2 minutes వరకు లిడ్ పెట్టేసి అలా వదిలేయండి దాన్ని. అది మంచిగా కుక్ అవుతుంది అప్పటి వరకు. నెక్స్ట్ 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ముక్కలు వాటర్లో మునగాలన్నమాట, అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే 1.5 cup పట్టింది వాటర్. కుక్కర్ లిడ్ పెట్టేసి 4 to 5 విజిల్స్ వరకు వచ్చేలాగా చూసుకోండి. నాకైతే 6 విజిల్స్ పట్టినాయి. ముక్క మంచిగా ఉడికింది. టమాటో పేస్ట్ యాడ్ చేసుకోండి. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలపండి. టమాటా పేస్ట్ మంచి పులుపు వస్తుంది అందులో నుంచి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్సీలో వేసి పెట్టాను, అది కూడా యాడ్ చేసుకోండి మీరు. కోకోనట్ పౌడర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోండి. మింట్ నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి నేను తక్కువ వాడాను. మీ దగ్గర ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా వాడుకోవచ్చు మీరు. ఒక 5 minutes వరకు బాగా బాయిల్ చేసిన తర్వాత దించే ముందు కసూరి మేతి అండ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోండి. కసూరి మేతితో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది, థిక్ గ్రేవీతోని. చూడడానికి కలర్ఫుల్గా ఉంది. సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.